వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నాతో పాటు ఆర్టీసీ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాదాపు 600 మంది ఇప్పటికీ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు. సో మా ఉద్యోగాలు మాకు కావాలంటూ కూడా ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడ మీరు అంత టీవీ తెలుగు ఛానల్ వరకు నమస్కారం సార్. సార్ మీ ఛానల్ ద్వారా మా ప్రాబ్లం సీఎం రేవంత్ సార్ దాకా తీసుకెళ్లాలని నా తరఫున మా సోదరి మళ్ళందరూ 400 పైచీలకు ఉన్నాం సార్. వీళ్ళందరికీ న్యాయం చేసి మా డ్యూటీలు మాకు ఇవ్వండి సార్. మాకు చిన్న పిల్లలు సార్, వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు సార్. మేము వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టలేక మంచి చదువులు చదివించే వాళ్ళను రోడ్ల మీద గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకునే పరిస్థితి వచ్చింది సార్. ఎందుకు ఉద్యోగం తీయాల్సి వచ్చిందని సార్ చిన్న పొరపాటు సార్. మేమేమి ఏసీ రూమ్లలో కూర్చొని కంప్యూటర్ చేసే పని కాదు కదా సార్. 120 మంది ఎక్కే బస్సులో చేసే పని సార్. చిన్న పొరపాట్లు జరుగుతాయి సార్. అవి పెద్ద మనసుతో మీరు క్షమించి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్. మేము కోరుకునేది, మేమేం కార్లలో తిరిగి ఆ ఏసీ రూమ్లలో ఉండే ఉద్యోగాలు చేసేది కాదు కదా సార్. మేము ఏ తప్పు చేయకుండా ఉండడానికి మేము చేసేది రోడ్ల మీద 100 మంది మధ్యలో చేసే పని సార్.